హలో గైస్, ఈ వీడియోలో మనం 2020లో విడుదలైన జాంబీ డిటెక్టివ్ అనే సౌత్ కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాం. ఈ డ్రామాలో ఉన్న అన్ని ఎపిసోడ్స్ని కూడా నేను ఇదే వీడియోలో కవర్ చేయబోతున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. స్టోరీ స్టార్టింగ్లో చెత్త కుప్పలోంచి అప్పుడే నిద్ర లేచిన ఒక జాంబీని అయితే మనందరికీ కూడా చూపిస్తారు. ఈ జాంబీ బాడీ నిండా కూడా చాలా ఇంజురీస్ అయితే అయి ఉంటాయి. జాంబీ దగ్గర ఒక లైటర్ కూడా ఉంది. ఈ జాంబీ సిగరెట్ కాల్చడానికి ట్రై చేసినప్పుడు నోస్లో నుంచి రావాల్సిన పొగేమో అతని బాడీలో ఉన్న ఒక హోల్లో నుంచి అయితే వస్తుంది. ఆ హోల్ ఒక ఇంజురీ వల్ల జరిగి ఉంటుంది. అతని బాడీకి వాయిస్ కూడా చాలా క్రాక్ అయ్యి భయంకరంగా వినబడుతుంది అతని చెవులకి. అంతకుమించి అతని ఫేస్ని అద్దంలో చూసుకుంటే అతనే భయపడతాడు. ఎంతోసేపు పట్టదు అతను చనిపోయి ఒక జాంబీ లాగా మారాడన్న విషయం అతను తెలుసుకోవడానికి. ఇలాంటి ఒక జాంబీ జీవితం అతనికి అస్సలు వద్దనుకున్నాడు కాబట్టి ఎత్తైన పర్వతం నుంచి అయితే పైనుంచి కిందకి దూకేస్తాడు. కానీ జాంబీ ఎక్కడ అంత ఈజీగా చచ్చిపోతాయి. సో అతను కూడా మళ్ళీ ప్రాణాలతో బ్రతికే ఉంటాడు. కొన్ని రోజులు ఒంటరిగా ఒక గుహలో గడిపేస్తాడు. ఎంతకాలం అని ఇదే గుహలో ఉండిపోతానని జాంబీకి కూడా అనిపించడం వల్ల ఆ గుహ నుంచి బయటికి వస్తాడు. అతనికి నడవడానికి కూడా సరిగ్గా ఓపిక లేకపోవడం వల్ల అడవి మధ్యలోనే అలా కళ్ళు తిరిగి పడిపోతాడు. కళ్ళు తెరిచి చూస్తే అతని నోటి నిండా చేతుల నిండా మొత్తం కూడా బ్లడ్ ఉంటుంది. అతని పక్కన ఒక ర్యాబిట్, చనిపోయిన ర్యాబిట్ అయితే పడి ఉంటుంది. దాని అర్థం జాంబీ కంట్రోల్ తప్పి ఈ ర్యాబిట్ని అయితే చంపేసి దాని మాంసాన్ని రాగా తినేసి ఉన్నాడని. ఈ విషయం అది తెలుసుకున్న తర్వాత చాలా డిస్గస్టెడ్గా ఫీల్ అవుతుంది. దానికి చాలా చిరాకేస్తుంది ఇలాంటి పని చేసినందుకు. అసలు ఇతను జాంబీ లాగా ఎలా మారాడనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా తయారవుతుంది. ఆ విషయం గురించి తెలుసుకోవాలంటే అతను మనుషుల ప్రపంచానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే అతని యొక్క ఈ అవతారం అస్సలు సెట్ కాదు. జాంబీకి ఇలాగా అడవిలో తిరుగుతూ జంతువులన్నిటిని పచ్చి పచ్చిగా తినేయడం అస్సలు నచ్చట్లేదు. అంతకుమించి ఈ జాంబీ ఒక అడవి జాంబీ ఎప్పటికీ కూడా అవ్వాలనుకోవట్లేదు కాబట్టి మంచి జాంబీగానే ఉండిపోదాం అనుకుంది. అంతకుమించి దాని పాస్ట్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటుంది కాబట్టి వెంటనే సిటీ లోపలికి వెళ్ళి మనుషులందరితో కలిసి జీవిద్దామని నిర్ణయించుకుంటాడు. కానీ అతని యొక్క ఈ ఐడియా అస్సలు మంచిది కాదు, వర్కౌట్ కూడా అవ్వదని అతనికి వెంటనే అర్థమైపోతుంది. బికాస్ అతని వాయిస్ మనిషిలా లేదు, ఫేస్ కూడా చూడడానికి చాలా భయంకరంగా ఉంది. మనుషుల యొక్క బిహేవియర్ని అడాప్ట్ చేసుకోవడానికి ఈ జాంబీ అయితే చాలా కష్టపడి ప్రతిరోజు కఠినమైన ట్రైనింగ్ అయితే పొందుతుంది. మారుమూల సిటీలో ఎక్కడో మూతపడిన ఒక జిమ్ లోపలికి అయితే వెళ్ళి దానిలో ఉన్న థ్రెడ్మిల్ని ఆన్ చేసి దానిపైన నడవడం మొదలు పెడుతుంది. కానీ నడవడం కూడా చేత కావట్లేదు కాబట్టి చాలాసార్లు కింద పడిపోయినా మళ్ళీ ట్రై చేస్తూ సరిగ్గా నడవడం నేర్చుకుంటాడు. నోట్లో కర్రపుల్లని పెట్టేసుకొని అతనికి స్పెల్ చేయడం రాకపోయినా సరే కంటిన్యూస్గా ప్రయత్నిస్తూ నోటి నుంచి పదాలను అయితే రప్పించగలుగుతాడు. నిదానంగా ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా నేర్చుకొని ఫైనల్గా వర్డ్స్ కూడా చెప్పడం అయితే స్టార్ట్ చేశాడు. దానివల్ల అతనికి మాట్లాడడం కూడా వచ్చి ఉంటుంది. పుస్తకాల సహాయంతో చాప్ స్టిక్స్ని ఎలా సరిగ్గా పట్టుకోవాలో నేర్చుకొని ఫైనల్గా తినడం కూడా తెలుసుకున్నాడు. బట్టల విషయానికి వస్తే అర్ధరాత్రి టౌన్లోకి దూరి తీగల మీద ఆరేసిన బట్టలన్నింటినీ కూడా దొంగతనం చేసేస్తాడు. ఉండడానికి చోటు అంటారా, శ్మశానంలోనే రాత్రంతా కూడా టైం స్పెండ్ చేస్తాడు. ఓవరాల్గా మనుషుల బిహేవియర్ని ప్రాపర్గా అయితే మన జాంబీ అడాప్ట్ చేసుకోగలిగింది. ఇప్పుడు మనుషులతో కలిసి ఉండడానికి కూడా రెడీ అని తను ఫీల్ అవుతాడు. ఓ రోజు రాత్రి శ్మశానంలో ఎక్కడ పడుకోవాలబ్బా అని అటు ఇటు తిరుగుతూ ఉన్న టైంలో ఎవరో ఒక అతను అయితే ఇంకొక అతన్ని మర్డర్ చేసి చంపేస్తాడు. జాంబీ అయితే ఆ మర్డర్ సీన్ ని లైవ్ గా తన కళ్ళతో విట్నెస్ చేస్తుంది. చంపేసిన వాడు అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోయిన తర్వాత చనిపోతూ ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి జాంబీ వెళ్ళినప్పుడు వాడేమో జాంబీకి ఒక తాళం చెవిని అయితే ఇస్తాడు. ఆ తాళంని సేఫ్ గా జాంబీ పెట్టుకున్న తర్వాత ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోతాడు. జాంబీ అతని పాకెట్లో ఉన్న విజిటింగ్ కార్డ్ని ఓపెన్ చేసి చూస్తే చనిపోయిన వ్యక్తి పేరు కిమ్, ఇంకా అతను ఒక డిటెక్టివ్ అన్న విషయం అయితే తెలుసుకుంటాడు. అతన్ని చనిపోయిన వ్యక్తిని మనం డిటెక్టివ్ కిమ్ అని పిలుచుకుందాము. అదే విజిటింగ్ కార్డ్ పైన జాంబీకి డిటెక్టివ్ కిమ్ యొక్క ఆఫీస్ అడ్రస్ కూడా కనిపించడంతో జాంబీ కొన్ని రోజుల వరకు అతని ఆఫీసులోనే జీవిద్దామని వెంటనే సిటీలో ఉన్న ఆ డిటెక్టివ్ కిమ్ యొక్క ఆఫీస్కి వచ్చేస్తాడు. డిటెక్టివ్ కిమ్ యొక్క ఇల్లుని చూస్తే చాలా పాత పడిపోయి ఉంటుంది. చాలా నెలలుగా ఎవరో కూడా ఈ ఇంట్లో ఉండట్లేదు అన్నట్టుగా జాంబీకి అయితే అర్థమవుతుంది. కానీ ఫ్రిడ్జ్లో అయితే ఫుడ్ చాలా ఉండడంతో జాంబీ ఆ ఫుడ్ మొత్తాన్ని కూడా లాగించేస్తుంది. కానీ నైట్ అయ్యేసరికి ఇది ఒక జాంబీ కాబట్టి ఆ ఫుడ్ని అసలు డైజెస్ట్ చేసుకోలేక వామిటింగ్ కూడా చేసేసుకుంటాడు. అప్పుడే జాంబీకి అర్థమవుతుంది తను మనుషులు తినే ఫుడ్ని అయితే తినలేడు, కానీ అతను పచ్చి మాంసాన్ని మాత్రమే తినగలుగుతాడు, అది మాత్రమే తినాలని. కానీ పచ్చి మాంసం కొనాలంటే అతను షాప్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి మాత్రమే దాన్ని తీసుకోగలుగుతాడు. అలాంటిది అతని దగ్గర డబ్బులు లేవు కాబట్టి డబ్బులు సంపాదించడానికి పిజ్జాల్ని ప్యాక్ చేసే పార్ట్ టైం జాబ్ కూడా చేస్తాడు. ఈ పని చేస్తూ ఉన్నప్పుడే డిటెక్టివ్ కిమ్ ఫోన్కి ఎవరో అయితే కాల్ చేస్తారు. ఆ కాల్ ఎత్తాలా వద్దా, నేను అసలు ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవాలా, ఎందుకు వచ్చిన పెంట నాకు ఇదంతా అని జాంబీ అనుకుంటుంది. కానీ ఒకవేళ జనాలందరికీ కూడా డిటెక్టివ్ కిమ్ ఎలా అయితే హెల్ప్ చేస్తాడో జాంబీ కూడా అలానే హెల్ప్ చేస్తే తను ఎక్కువ జనాభా లోపలికి కూడా వెళ్ళగలుగుతాడు. అంతకుమించి మనుషులతో ఇంటరాక్ట్ అవడం వల్ల అతని పాస్ట్ గురించి కూడా అతనికి ఏమన్నా తెలుస్తుందేమో అన్న ఐడియా రావడంతో ఆ కాల్ని అయితే లిఫ్ట్ చేస్తాడు. అన్నిటికన్నా ముందు అతని యొక్క ఈ భయంకరమైన ఫేస్ని కవర్ చేసుకోవాలి కాబట్టి దానికోసం అతను మేకప్ని యూజ్ చేస్తాడు. డిటెక్టివ్ కిమ్ యొక్క బట్టలన్నీ కూడా అదే
ఇంట్లో పడి ఉండడం వల్ల బెస్ట్ డ్రెస్ని అయితే పిక్ చేసుకొని అతని యొక్క ఫస్ట్ మిషన్ని సక్సెస్ఫుల్ అయ్యేలా చేద్దామని అయితే ఇంటి నుంచి బయట అడుగు పెడతాడు. ఫస్ట్ మిషన్ కోసం డిటెక్టివ్ కిమ్కి కాల్ చేసింది ఈ బుడ్డోడంట. ఈ బుడ్డోడి యొక్క కుక్కని కోల్పోయాడంట. ఆ కుక్కని వెతికి పెట్టమని అయితే మన జాంబీకి ఒక ఆర్డర్ వేసి ఇన్ రిటర్న్ ₹1 అయితే చేతిలో పెడతాడు. ఎక్కువ డబ్బులు వస్తాయేమో అని ఈ పని చేద్దాం అనుకుంటే రూపాయి ఇస్తున్నాడు ఏంటి ఈ బుడ్డోడు అని జాంబీకి కోపం వచ్చి ఆ బుడ్డోడి పైన అయితే గట్టిగా అరుస్తాడు. ఈ బుడ్డోడు ఏమైనా ఊరికే ఊరుకుంటాడో వెంటనే వెళ్ళి వాళ్ళ ఆంటీకి కంప్లైంట్ చేస్తాడు. ఈ అమ్మాయి పేరు సోనియా, ఇంకా ఒక క్రైమ్ రిపోర్టర్ ఈ మూవీ యొక్క నెక్స్ట్ మెయిన్ క్యారెక్టర్ కూడా. సోనియా పిల్లలందరి తరపున జాంబీతో గొడవ పెట్టుకోవడానికి అయితే వచ్చేస్తుంది. ఇంతమంది ఒకేసారి జాంబీ వైపు రావడం చూసిన జాంబీకి చాలా భయం వేయడంతో ఏదో తప్పు చేసేసినట్టు వాళ్ళందరి నుంచి కూడా చాలా వేగంగా పరిగెత్తడం మొదలు పెడతాడు. మరి అంత స్పీడ్గా పరిగెత్తేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద తప్పే చేసి ఉంటాడేమో అని సోనియాకి అనిపించడంతో పక్కనే ఉన్న ఒక హెల్మెట్ని తీసి అయితే జాంబీ తల మీదకి గట్టిగా విసురుతుంది. దెబ్బకి జాంబీ అన్కాన్షియస్ అయి కింద పడిపోతుంది. సోనియా జాంబీ యొక్క హార్ట్ బీట్ ని చెక్ చేస్తుంది. జాంబీ గుండె కొట్టుకోవట్లేదు కాబట్టి సోనియాకి కూడా ఒక్కసారికి హార్ట్ అటాక్ రావడంతో వెంటనే అంబులెన్స్ కి కాల్ చేసి అయితే జాంబీని హాస్పిటల్లో అడ్మిట్ చేయించడానికి తీసుకుని వెళ్తుంది. వెళ్ళే దారిలోనే సడన్ గా జాంబీకి మెలకు రావడంతో నర్స్ ఇంకా సోనియా ఇద్దరిని కూడా ఒక్కసారిగా భయపెట్టేసి వాళ్ళిద్దరి కళ్ళు కప్పి అక్కడి నుంచి పారిపోతాడు. సోనియాకి ఇంకా అర్థం కావట్లేదు, ఇందాకడే కదా హార్ట్ అస్సలు కొట్టుకోలేదు, మళ్ళీ ఎలా ఇంత నార్మల్ గా లెగిసిపోయి పారిపోగలుగుతున్నాడా అని. వెళ్ళే దారిలో జాంబీ ఒక స్క్రీన్ పైన ఎవరో ఒక చిన్న పిల్ల యొక్క మర్డర్ కేసు గురించిన న్యూస్ని అయితే చూసి ఎందుకో సడన్ గా చాలా కోపం తెచ్చేసుకుంటుంది. స్క్రీన్ ని బద్దలు కొట్టేసేంత కోపం రావడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జాంబీ యొక్క బిహేవియర్ ని చూసి భయపడిపోతారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా జాంబీకి అర్థం కావట్లేదు ఇంతకీ ఎవరా చిన్నపిల్ల, ఎందుకు ఆ చిన్నపిల్ల చనిపోయిందని తెలిసిన తర్వాత నాకు అంత కోపం వచ్చింది, అంతలా ఓవర్ రియాక్ట్ ఎందుకు అయ్యానా అని. అదే టైంకి ఆ ఇంటి యొక్క ఓనర్ అయితే వస్తుంది. ఓనర్ డోర్ తోసేసి మరి ఎరా డిటెక్టివ్ పనులు ఎప్పటి నుంచి చేస్తున్నావు, నా రెంట్ మాత్రం అస్సలు ఇవ్వట్లేదు, ఈ నెల కానీ నువ్వు రెంట్ ఇవ్వలేదంటే పోలీసులకి నిన్ను పట్టించేస్తాను, ఇంట్లో నుంచి తరిమి కొట్టేస్తానని ఒక వార్నింగ్ అయితే ఇస్తుంది. మరి డిటెక్టివ్ కిమ్ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు జాంబీ ఉంటున్నాడు కాబట్టి ఆ ఓనర్ మేడంకి అయితే రెంట్ కట్టాల్సింది మన జాంబీనే. సో జాంబీకి ఇప్పుడు అర్జెంట్గా డబ్బులు అవసరం చాలా ఎక్కువ పడింది కాబట్టి అతనికి ఒక ఐడియా అయితే వస్తుంది. రీసెంట్గా సోనియా అతన్ని కలవడానికి ఒకసారి వాళ్ళ ఇంటికి అయితే వచ్చిందంట. అంటే సోనియా అతన్ని కొట్టడం వల్ల అతను అన్కాన్షియస్ అయ్యాడు కదా, మళ్ళీ ఎక్కడ ఈ డిటెక్టివ్ కిమ్, అంటే సోనియాకి వీడు జాంబీ అని తెలియదు కాబట్టి ఇతన్ని డిటెక్టివ్ కిమ్ అని అనుకుంటుంది. ఎక్కడ ఇతను ఆమె పైన మళ్ళీ పోలీస్ కేసు ఫైల్ చేస్తాడేమో అని భయపడి సెటిల్మెంట్ చేసుకోవడానికి ఏదో అగ్రిమెంట్ తీసుకొని వస్తుంది. కానీ జాంబీకి వీటన్నిటిపైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అగ్రిమెంట్ పేపర్ని చింపేసి డస్ట్బిన్లో పడేసి సోనియాని ఇంటి నుంచి బయటికి గెంటేస్తాడు. ఇప్పుడు డస్ట్బిన్లో నుంచి అదే అగ్రిమెంట్ పేపర్ని బయటికి తీసి సోనియాని నేను ఇప్పుడు ఎలాగైనా కలిసి ఆ అమ్మాయి దగ్గర నుంచి ₹1,00,000 తీసేసుకుంటాను కాంపెన్సేషన్ కింద, ఇంకా నాకు డబ్బుల గురించి బాధపడాల్సిన అవసరమే లేదు, ప్రశాంతంగా బ్రతకచ్చని అనుకుంటాడు. సోనియాని కలిసి నువ్వు ఆ రోజు నన్ను హెల్మెట్ పెట్టి నా తల బద్దలు కొట్టావు, దానివల్ల నా తలకి చాలా పెద్ద గాయం అయినట్టుంది, అప్పటి నుంచి కూడా నేను నా డిటెక్టివ్ వర్క్ సరిగ్గా చేయలేకపోతున్నాను, అందుకే నువ్వు నాకు కాంపెన్సేషన్ కింద ₹1,00,000 ఇవ్వాలి, లేకపోతే నీ పైన పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసి పడేస్తానని బెదిరిస్తాడు. సోనియా ఏమో అమాయకమైన ఫేస్ పెట్టి సార్ ప్లీజ్ సార్ మీరు మరీ అంత హార్ష్గా మాట్లాడకండి, నేను 3 పూటలు తినడానికి నా దగ్గర సరైన డబ్బులు లేవు, చేతిలో ₹10 ఉండట్లేదు, కానీ మీకు ఎక్కడి నుంచి తెచ్చి ₹1,00,000 ఇచ్చేస్తాను చెప్పండి, మీకు అంతగా వర్క్ చేయలేకపోతున్నారు అని అంటే నేను మీ అసిస్టెంట్గా ఉంటాను, మీరు నాకు ఎటువంటి ఫీజు కూడా ఇవ్వక్కర్లేదని అంటుంది. చాలు ఇంకా వాగేవ సోది, అడగకుండానే ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు, కానీ నువ్వు ఇంట్లోంచి బయటికి పో అని సోనియాని అలా బయటికి నెట్టేస్తూ ఉంటే వాళ్ళ నెక్స్ట్ కస్టమర్ అయితే వస్తుంది. ఈ లేడీ యొక్క కూతురు గత కొన్ని రోజులుగా కనిపించట్లేదంట. ఈవిడ చాలా రిచ్ కావడంతో వీళ్ళకి ఎంత కావాల్సిన అంత డబ్బులు ఆఫర్ చేస్తా అని బోనస్గా ఒక సూట్ కేసుని కూడా ఓపెన్ చేస్తుంది. దాని నిండా డబ్బులు కట్టలే ఉంటాయి. వీళ్ళిద్దరూ ఎంత తొందరగా తన కూతుర్ని వెతికి పెట్టగలిగితే అంత ఎక్కువ డబ్బులు ఇస్తారని ఆవిడ అన్నప్పుడు జాంబీ మాత్రం ఈ పని నేను చేయలేను అని చెప్పేపోతాడు. ఈ లోపే సోనియా సరే ఖచ్చితంగా వెతికి పెడతాం మ్యామ్, ఇంతకీ మీ కూతురు పేరేంటి, తన పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి, తను రోజు ఎక్కడెక్కడికి వెళ్తుంది, మీరు లాస్ట్ టైం తన్ని ఎక్కడికి చూసారని ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ని అయితే అడిగి ఆవిడ యొక్క ట్రస్ట్ని గెయిన్ చేస్తుంది. ఎంతైనా సోనియా ఒక క్రైమ్ రిపోర్టర్ కాబట్టి ఇవన్నీ కూడా తను ఈజీగా మేనేజ్ చేయగలుగుతుంది. జాంబీకి కూడా అర్థమైపోతుంది ఖచ్చితంగా అతని డిటెక్టివ్ జాబ్ చేసి డబ్బులు సంపాదించాలంటే ఒంటరిగా అతని ఒక్కడి వల్ల అయితే అస్సలు కాదు, సోనియా లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ నుంచి హెల్ప్ తీసుకోవాల్సిందే అని. అందుకే సోనియాకి అతని యొక్క అసిస్టెంట్ పోస్ట్ అయితే ఇచ్చేస్తాడు. సోనియా తన ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేస్తుంది. సోనియాకి ఒక మెడిటేషన్ సెంటర్ పైన అయితే డౌట్ కొడుతుంది. పొద్దున్నంతా కూడా ఆ మెడిటేషన్ సెంటర్లో చాలా నార్మల్గానే ఉన్నా నైట్ టైం మాత్రం ఒక కల్ట్ గ్రూప్ అంట పిల్లలందరినీ కిడ్నాప్ చేసి ఎక్కడో బంధించి వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా వాళ్ళ గ్రూప్లో జాయిన్ అయ్యేలా చేస్తూ ఉన్నారు. సోనియా ఒక డ్రమ్లో దాక్కొని అక్కడ ఉన్న దొంగ బాబాలు ఇంకా వాళ్ళు చేస్తున్న అడ్డమైన పనులన్నింటినీ కూడా నోటీస్ చేస్తుంది. వీటన్నిటి గురించి కూడా తర్వాత రోజు పోలీసులకి రిపోర్ట్ చేద్దాం అనుకుంటుంది. ప్రస్తుతానికి తను వచ్చిన ఆ పని అంటే ఆ లేడీ యొక్క కూతురు కూడా
ఇక్కడే ఉందని తెలుసుకొని ఆ అమ్మాయిని అయితే ముందు విడిపించేసి ఆ ప్లేస్ నుంచి తీసుకొని వెళ్ళిపోతాం అనుకుంటుంది. కానీ వాళ్ళు వెళ్ళే దారిలోనే ఆ కల్ట్ లీడర్ అయితే ఎదురు పడతాడు వీళ్ళిద్దరికి. ముందు ఆ లీడర్ యొక్క మనిషి వీళ్ళిద్దరి పైన దాడి చేయడానికి వచ్చేస్తాడు. కానీ కరెక్ట్ టైంకి జాంబీ అయితే వచ్చి కార్డ్స్ని చాలా షార్ప్గా ఇంకా సూటిగా వాడి పైకి అయితే విసిరి వాడిని గాయపరిచి కింద పడేస్తాడు. ఇది చూసిన ఆ లీడర్ అయితే రంగంలోకి దిగుతాడు. ఒక షార్ప్ స్టిక్ని అయితే తీసుకొని వచ్చి సోనియా కడుపులోకి వచ్చి సోనియాని ఇక్కడే చంపేద్దాం అనుకుంటాడు. కానీ జాంబీ అడ్డు రావడం వల్ల ఆ స్టిక్ అయితే జాంబీ కడుపుకి గుర్చుకుంటుంది. కానీ జాంబీకి ఏమీ కానట్టు చాలా నార్మల్గానే ఉండడం ఇది సోనియా నోటీస్ చేసి అయితే కొంచెం షాక్గా ఫీల్ అవుతుంది. ఇప్పుడు జాంబీకి వస్తూ ఉన్నాయి కంట్రోల్ చేసుకోలేని కోపం వల్ల ఆ లీడర్ గొంతు పట్టి అతన్ని అక్కడే చంపేద్దాం అనుకుంటాడు. కానీ సోనియా అతన్ని గట్టిగా పిలిచి అయితే అతన్ని కొంచెం కాన్షియస్ స్టేట్లోకి తీసుకురాగలుగుతుంది. కాసేపటికి పోలీసులు అయితే వచ్చి ఈ కల్ట్ గ్రూప్ మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసేస్తారు. సో అలా జాంబీ ఇంకా సోనియా ఇద్దరు కూడా కలిసి వాళ్ళిద్దరి యొక్క ఫస్ట్ కేసుని సాల్వ్ చేయగలిగారు. వాళ్ళకి రావాల్సినంత డబ్బుల కన్నా ఎక్కువ డబ్బులే బోనస్గా అయితే వస్తాయి. ఈ విషయం గురించి కంగ్రాచులేట్ చేయడానికి సోనియా జాంబీని కలవడానికి తర్వాత రోజు జాంబీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చూస్తే జాంబీ ఆ టైంలో జస్ట్ టవల్ మాత్రమే కట్టుకొని ఉంటాడు. సోనియా అతని బాడీ పైన ఉన్న హోల్ ఇంకా ఇంజ్యూరీస్ అన్నిటినీ కూడా చూసి బెదిరిపోతుంది. ఎలా ఒక మనిషి శరీరం పైన ఇన్ని గాయాలు ఉన్నప్పటికీ కూడా అతను ఇంత స్ట్రాంగ్గా స్టామినా ఉన్నట్టు చాలా నిలకడగా నుంచోగలుగుతున్నాడు. అంతకు మించి చాలా నార్మల్గానే బిహేవ్ చేస్తూ ఉన్నాడు. ఆ రోజు అతని హార్ట్ బీట్ చెక్ చేసినప్పుడు కూడా గుండె కొట్టుకోవట్లేదు. కొంప తీసి ఇతను ఏమన్నా జాంబీనా అని సోనియాకి డౌట్ అయితే వచ్చేస్తుంది. సోనియా వాళ్ళ తమ్ముడు కూడా జాంబీస్ ఖచ్చితంగా ఈ ప్రపంచంలో ఏదో ఒక మూల ఉండే ఉంటాయి, అవన్నీ కూడా ఏదో ఒక రోజు చూసుకొని మనుషులందరిపైన అటాక్ చేసి ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆక్రమించేస్తాయని ఏదో ఒక కట్టుకథ అయితే చెప్పేసి సోనియాని భయపెట్టేస్తాడు. సోనియా కూడా హార్ట్ బీట్ సౌండ్ రాని ఆ విషయం ఇంకా కల్ట్ లీడర్ స్టిక్ పెట్టి అటాక్ చేసిన ఈ ఇన్సిడెంట్ రెండింటిని కూడా గుర్తు తెచ్చుకొని మన హీరో ఒక జాంబీ అన్న విషయం పైన కన్ఫర్మేషన్ అయితే తెచ్చుకొని తర్వాత రోజే ఫుల్గా కప్పేసుకొని అయితే జాంబీ దగ్గరికి వెళ్ళి ఎదురు కూర్చొని నేను ఇప్పటి వరకు చేసిన పనికి ఎంత అయితే అంత డబ్బులు అయితే నా మొహం మీద కొట్టు, నా వాటి డబ్బులు నాకు ఇచ్చేస్తే నేను మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని సోనియా అయితే బయటికి కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతుంది. కానీ ఆమె చేతులు కాళ్ళు రెండు కూడా ఫుల్గా వణికిపోతూ ఉంటాయి. ఆ వణికిపోవడం వల్ల తనకి టెన్షన్ ఎక్కువయ్యి స్టమక్ పెయిన్ కూడా వచ్చేసి అక్కడికక్కడే పడిపోతుంది. జాంబీ ఎక్కడ తన్ని చంపేస్తాడేమో అని చాలా భయపడుతుంది. కానీ కళ్ళు ఓపెన్ చేసి చూస్తే తనంతాను ఒక హాస్పిటల్ బెడ్ పైన అయితే పొందుతుంది. అంటే ఈ జాంబీ అన్ని జాంబీస్ లాగా చెడ్డ జాంబీ అయితే అసలు కాదు, చంపేస్తాను నన్ను నిన్నే చంపేయాలి కదా, ఈ జాంబీ చాలా మంచి జాంబీ అని తెలుసుకుంటుంది సోనియా. మంచి జాంబీ తన్ని హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేశాడు కాబట్టి సోనియా ఇప్పుడు మన జాంబీకి హెల్ప్ చేద్దాం అనుకుంటుంది. జాంబీ తన పాస్ట్ని తెలుసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి జాంబీ మొదటిసారి కళ్ళు ఓపెన్ చేసినప్పుడు తన దగ్గర ఉన్న వస్తువుల గురించి అయితే సోనియా ఎంక్వైరీ చేస్తుంది. జాంబీ అయితే స్టోరీ స్టార్టింగ్లో వాడిన ఆ లైటర్ ఇంకా తన చేతికి ఉన్న ఒక వాచ్ ఈ రెండు వస్తువుల్ని కూడా సోనియా చేతికి ఇస్తే సోనియా ఈ రెండింటి యొక్క పిక్చర్ని క్లిక్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఎవరికన్నా ఈ రెండింటి గురించి ఏమైనా తెలిస్తే వెంటనే నాకు కాల్ చేయండి అని టైప్ చేసి అప్లోడ్ చేస్తుంది. సోనియాకి ఎవరో ఒకడైతే నాకు లైటర్ గురించి బాగా తెలుసని మెసేజ్ పెట్టడంతో వెంటనే సోనియా అతనికి ఒక లొకేషన్ చెప్పి ఇక్కడ మేము మీకోసం వెయిట్ చేస్తాము, మీరు వస్తే దాని గురించి మాట్లాడదామని అంటుంది. వాడు కూడా రావడానికి ఒప్పుకుంటాడు. కానీ వీళ్ళిద్దరూ అక్కడ ఎంతసేపు వెయిట్ చేస్తున్నా సరే వాడు అస్సలు రాలేదు. ఇంకాసేపటికి వీళ్ళిద్దరి దగ్గరికి షాన్ అనే ఒక అబ్బాయి అయితే వస్తాడు. ఈ షాన్ ఇంకా సోనియా ముందు నుంచి కూడా మంచి ఫ్రెండ్స్ అంట. అంత మంచి ఫ్రెండ్స్ కాకపోయినా ఏదో నార్మల్ పరిచయం అయితే ఉంది కాబట్టి సోనియా అయితే అతన్ని పలకరిస్తుంది. ఈ షాన్ ఇంకెవరో కాదు జాంబీ ముందు ఒక పోస్టర్లో చిన్న పిల్ల యొక్క మర్డర్ కేసు గురించి తెలుసుకొని చాలా ఓవర్ రియాక్ట్ ఇంకా కోపం తెచ్చుకొని ఉంటాడు కదా, అదే చిన్న పిల్ల యొక్క మర్డర్ కేసులో మెయిన్ ఐ విట్నెస్ అంట. షాన్కి అప్పుడే కాల్ వస్తుంది, వాళ్ళ అమ్మ ఎక్కడికో కనిపించకుండా వెళ్ళిపోయిందంట. సో వీళ్ళిద్దరూ ఎలాగో ఇప్పుడు డిటెక్టివ్ జాబే చేస్తూ ఉన్నారు కాబట్టి షాన్ కూడా వాళ్ళకి కొంచెం పరిచయం ఉన్న అబ్బాయే కాబట్టి షాన్కి హెల్ప్ చేద్దామని అయితే షాన్ వాళ్ళ మమ్మీని వెతికే పనిలో పడతారు. ఎంతోసేపు పట్టదు, చాలా తక్కువ టైంలోనే జాంబీ యొక్క ఫేవరెట్ ప్లేస్ అడవి లోపలికి అయితే ఆ పెద్ద ఆవిడ వెళ్ళి ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా ఆ పెద్ద ఆవిడని అడవి దగ్గర నుంచి అయితే షాన్ దగ్గరికి తీసుకువచ్చి అప్పచెప్పేస్తారు. షాన్ కూడా వాళ్ళ అమ్మని చూసి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాడు. కానీ ఆ పెద్ద ఆవిడేమో షాన్ తన కొడుకన్న విషయాన్ని మర్చిపోయి జాంబీ దగ్గరికి వచ్చి జాంబీని తన కొడుకేమో అని పొరపాటు పడి జాంబీని హక్ చేసుకొని ఏడవడం మొదలు పెడుతుంది. ఈ సీన్ని చూసిన జాంబీ మనసు కూడా కొంచెం కరుగుతుంది. ఎందుకంటే జాంబీ కోసం కూడా వాళ్ళ అమ్మ ఎక్కడో వెయిట్ చేస్తూ ఉంటుందని జాంబీకి అర్థమై ఉంటుంది కాబట్టి. తర్వాత రోజు జాంబీ సోనియాతో అలా బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా కొంచెం చిందరమందరగా అయి ఉంటాయి. కానీ ఏ ఒక్క వస్తువుని కూడా ఎవరు దొంగతనం చేసి ఉండరు. ఆఖరికి డబ్బులు కూడా ఉన్న చోట అలానే ఉంటాయి ఎక్సెప్ట్ మన జాంబీ యొక్క లైటర్ తప్ప. ఈ లైటర్ని దొంగిలించాల్సిన అవసరం ఇంకెవరికి ఉంటుంది? రీసెంట్గా నేను కలిసింది ఎవరిని, ఖచ్చితంగా షాన్ ఈ పని చేసి ఉంటాడేమో అని జాంబీకి డౌట్ కొట్టడంతో ఆ షాన్ని కలవడానికి వెంటనే వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తాడు. బికాస్ షాన్కి జాంబీ యొక్క పాస్ట్ గురించి ఏమన్నా తెలుసుంటుందేమో అని ఇతను అనుకుంటాడు కాబట్టి. షాన్కి నిజంగానే జాంబీ యొక్క పాస్ట్ గురించి తెలుసుంటుంది. షాన్ ఇప్పుడు ఒక పెద్ద షాకింగ్ విషయాన్ని చెప్తాడు.
ఇది విన్న తర్వాత జాంబీ అయితే అలా షాక్లో భయపడిపోతాడు. ఏంటంటే ఆ చిన్న పిల్ల ఎవరి విజన్స్ అయితే అప్పుడప్పుడు జాంబీకి వస్తూ ఉంటాయో ఆ చిన్న పిల్లని జాంబీనే చంపేశాడంట. చిన్న పిల్లని చంపిన పాపం వల్లే అనుకుంటే దేవుడు నన్ను ఇలాగా జాంబీలాగా మార్చేశాడేమో అని రకరకాల ఆలోచనలన్నీ కూడా వచ్చేస్తాయి. ఇంకా తను ప్రాణాలతో ఉండాలనుకోవట్లేదు. ఇంత పెద్ద పాపం చేసిన తర్వాత అతని ప్రాణాలని అతనే తీసేసుకుందామని ఒక డ్రిల్ మిషన్ పెట్టి అతని తలలో హోల్ పెట్టేసుకొని అతనే చంపేసుకుందాం అనుకుంటాడు. కానీ ఎగ్జాక్ట్ టైంకి ఆ మిషన్ అయితే పని చేయడం ఆగిపోతుంది. ఇంకో పక్క సోనియా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈ చిన్నపిల్ల వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తుంది. ఈ ఇంట్లో ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్లో అయితే ఆ పాప పక్కన జాంబీ కూడా నుంచోవడం సోనియా చూసి ఆ పాప వాళ్ళ నాన్నని అడుగుతుంది ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అని. ఇక్కడ అతను రివీల్ చేస్తాడు, నేను ఇంకా నా భార్య వర్క్లో బాగా బిజీగా ఉంటాం కాబట్టి నా కూతుర్ని జాగ్రత్తగా సేఫ్గా చూసుకోవడానికి మేమిద్దరము కూడా ఒక బాడీ గార్డ్ని హైర్ చేసుకున్నాము. ఆ బాడీ గార్డ్ అతనే అని మన జాంబీ వైపుకి అయితే చూపిస్తాడు. సోనియాకి తెలిసిన ఈ కొంచెం ఇన్ఫర్మేషన్ని జాంబీకి చెప్పడానికి జాంబీ వాళ్ళ ఇంటికి వచ్చి చూస్తే అక్కడ జాంబీ అయితే ఉంటాడు. కానీ టేబుల్ పైన షాన్ యొక్క కొన్ని పిక్చర్స్ ఉండడంతో షాన్ని కలవడానికి జాంబీ వెళ్ళుంటాడేమో అని షాన్ యొక్క ఇంటి అడ్రస్ని తెలుసుకొని అయితే సోనియా షాన్ వాళ్ళ ఇంటికి వస్తుంది. సీన్ కట్ చేస్తే షాన్ ఇంకా అతని వైఫ్ ఇద్దరు కూడా మన సోనియాని కట్టేసి కొడుతూ ఉంటారు. ఇక్కడే వాళ్ళిద్దరు కూడా రివీల్ చేస్తారు వాళ్ళే అలాంటి చిన్న పిల్లలందరినీ కూడా కిడ్నాప్ చేసి ఆర్గన్స్ని అమ్మేయడానికి అయితే చంపేస్తూ ఉంటారని. అంటే ఆ చిన్న పాపని మన జాంబీ ఏమీ చంపలేదంట, షాన్ ఇంకా అతని యొక్క ఈ క్రూయల్ వైఫ్ వీళ్ళిద్దరే చంపేసి ఉంటారు. ఈ నిజం తెలుసుకున్న తర్వాత సోనియా చాలా భయపడిపోతుంది. షాన్ ఏమో అతని వైఫ్తో నేను పని మీద బయటికి వెళ్తున్నాను, సోనియాకి మన గురించి తెలిసిపోయింది కాబట్టి నేను మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసరికల్లా నువ్వు సోనియాని చంపేయాలని ఒక ఆర్డర్ వేసి అయితే వెళ్తాడు. వైఫ్ సోనియాని చంపడానికి వచ్చేలోపే సోనియా చాలా తెలివిగా తన దగ్గర ఉన్న పాకెట్ నైఫ్తో అయితే తన చేతికి కట్టిన కట్లని విడిపించేసుకుంటుంది. సోనియా కసి తీరా అమ్మాయిని అయితే చేత కొడుతుంది. ఆ తర్వాత పక్కనే పడిన ఒక స్ప్రేని తీసి అమ్మాయి కళ్ళల్లో కొట్టి అయితే అక్కడి నుంచి ఎస్కేప్ అయి బయటికి వచ్చేస్తుంది. సోనియా పరిగెడుతూ జాంబీ దగ్గరికి అయితే వచ్చి అన్ని నిజాల్ని జాంబీకి చెప్పేస్తుంది. ఆ చిన్న పిల్లని నువ్వేమీ చంపలేదు, షాన్ ఇంకా తన వైఫ్ మాత్రమే చంపారు, నువ్వు యాక్చువల్గా చిన్నపిల్ల యొక్క బాడీ గార్డ్ అని. షాన్ తిరిగి వచ్చేసరికి ఇంటి మొత్తం కూడా ఫుల్గా పోలీసులే ఉంటారు. పోలీసులందరూ కూడా షాన్ యొక్క భార్యని అరెస్ట్ చేసేస్తారు. ఈ టైంలో అతని భార్యని సేవ్ చేయడానికి వెళ్ళాడంటే అతను కూడా జైల్లోనే చిప్పకూడు తినాల్సి వస్తుందేమో అనుకొని కార్లో అతను ఉంటాడు. అతనితో పాటు వాళ్ళ మమ్మీ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరే షాన్ యొక్క భార్యని అక్కడే వదిలేసి అయితే ఎస్కేప్ అయిపోయి కార్లో ఎటో వెళ్ళిపోతారు. షాన్ యొక్క వైఫ్కి వాళ్ళు గతి పట్టడానికి కారణం సోనియా ఇంకా జాంబీనే కాబట్టి వాళ్ళిద్దరి పైన ఎలాగైనా రివెంజ్ తీర్చుకుందామని అనుకుంటాడు. అందుకే జాంబీకి అయితే వెంటనే కాల్ చేసి నీ పాస్ట్ గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఈ లొకేషన్కి రమ్మని జాంబీని వెంటనే అక్కడికి రప్పించేస్తాడు. అక్కడ ఒక కార్ ఉండడం చూసి జాంబీ కార్ డోర్ని ఇలా ఓపెన్ చేయంగానే కార్ అయితే బ్లాస్ట్ అయిపోతుంది. కానీ ఒక జాంబీ కాబట్టి అతనికి ఏమీ కాదు. కానీ ఈ బ్లాస్ట్ తర్వాత జాంబీకి కొంచెం అతని ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తొస్తుంది. జాంబీ నిజంగానే ఆ చిన్నపిల్ల యొక్క బాడీ గార్డ్ అయి ఉంటాడు. క్రిస్మస్ రోజున షాన్ అయితే ఆ చిన్నపిల్లని కిడ్నాప్ చేసేస్తాడు. ఈ విషయం తెలిసిన తర్వాత జాంబీ కూడా షాన్ని వెతుక్కుంటూ అతని అడ్డాకి వెళ్ళినప్పుడు షాన్ అయితే జాంబీని చాలా గట్టిగా కొట్టి అతన్ని ఫుల్గా ఇంజ్యూర్ చేస్తాడు. అంతకు మించి గన్తో కూడా షూట్ చేసేస్తాడు. ఆ ఇంజురీని ఇప్పటి వరకు కూడా జాంబీ కడుపులో ఉంటుంది ఇప్పటికీ కూడా. అప్పటికి ఇతనేమి జాంబీ లాగా మారిపోయి ఉంటాడు, అప్పటికి మనిషిలానే ఉంటాడు. జస్ట్ మనం జాంబీ అని పిలుచుకుంటున్నాం అంతే. షాన్ చనిపోయిన మన జాంబీని అయితే తీసుకుని వెళ్ళి దగ్గరలోనే ఉన్న ఒక బావి లోపల విసిరేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ గుర్తు రావడంతో జాంబీకి షాన్ పైన ఫుల్ కోపం వచ్చేయడంతో షాన్ని చంపేద్దామని దగ్గరికి వచ్చినప్పుడు షాన్ అయితే గన్ని తీసి మళ్ళీ జాంబీ పైన షూట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒకసారి షూట్ చేసినప్పుడు జాంబీ కింద పడిపోయి మళ్ళీ వెంటనే లేచేసరికి ఇంకొకసారి షూట్ చేస్తాడు. ఎన్నిసార్లు షూట్ చేస్తున్న జాంబీకి ఏమీ కావట్లేదు. పడిన జాంబీ మళ్ళీ ప్రతిసారి లెగుస్తున్నాడు. షాన్ ఈసారి డైరెక్ట్గా హెడ్ షాట్ని వేసేద్దాం అనుకుంటాడు. అందుకే అతని హెడ్ వైపు ఆ గన్ని ఎయిమ్ చేసి బుల్లెట్ని షూట్ చేసే కరెక్ట్ టైంకి షాన్ వాళ్ళ మమ్మీ అయితే జాంబీకి అడ్డొచ్చి ఆ బుల్లెట్ని ఆవిడకి తగిలేలా చేసుకుంటుంది. ఇక్కడే పెద్ద ఆవిడ జాంబీని మింగ్హా అనే పేరు పెట్టి పిలిచి అయితే చనిపోతుంది. ఇక్కడితో జాంబీకి తన ఫ్లాష్ బ్యాక్ ఫుల్గా గుర్తొచ్చేస్తుంది. అసలైతే జాంబీ యొక్క నిజమైన పేరు మింగ్హావే. ఇంకా ఇప్పటి వరకు షాన్ తన తల్లి అంటూ ఉన్న ఈ పెద్దావిడ ఇంకెవరో కాదు, మన జాంబీ యొక్క కన్న తల్లి అయి ఉంటుంది. జాంబీ వాళ్ళ మమ్మీని తన కళ్ళ ముందే షాన్ చంపేసి ఉంటాడు కాబట్టి అతనికి ఇప్పటికీ ఉన్న కోపం డబల్ అయిపోతుంది. వెంటనే షాన్ని అదే గన్ తీసుకొని అయితే షూట్ చేసి ఆన్ ద స్పాట్ చంపేస్తాడు. చనిపోయిన తన అమ్మ ఆత్మ శాంతించడానికి జాంబీ అయితే వాళ్ళ అమ్మ కోసం ఫ్యూనరల్ని పెట్టిస్తాడు. జాంబీకి ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు ఆ రోజు తను శ్మశానంలో చూసిన ఒక మర్డర్ సీన్ గురించి. డిటెక్టివ్ కిమ్ని ఎవరు చంపేసి అయితే పారిపోయి ఉంటారు. కానీ డిటెక్టివ్ కిమ్ని ఎవరు చంపారన్న విషయం అతనికి అర్థం కాక సోనియాని ఇదే విషయం గురించి అడిగినప్పుడు సోనియా ఆల్రెడీ ఈ విషయం గురించి ఎప్పటి నుంచో ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉందని, డిటెక్టివ్ కిమ్ని చంపింది డాక్టర్ నో అనే ఒక డాక్టర్ అన్న విషయాన్ని అయితే రివీల్ చేస్తుంది. ఈ డాక్టర్ అడవి పర్వతాల మీద ఇల్లీగల్ రీసెర్చ్ లేదో కండక్ట్ చేస్తూ ఉండడం వల్ల డిటెక్టివ్ కిమ్ అతని గురించి తెలుసుకున్నాడు. అందువల్లే డాక్టర్ డిటెక్టివ్ కిమ్ని ఎవరికి తెలియకుండా
తెలియకుండా శ్మశానంలోని చంపేసి అక్కడికక్కడే పాత పెట్టేశాడని చెప్పింది. చూస్తే ఆ డాక్టర్ అతను చేసిన తప్పులన్నిటికీ పనిష్మెంట్ని అనుభవించేసి ఉంటాడు. ఇవాళే ఫ్రెష్గా జైలు నుంచి రిలీజ్ అవుతున్నాడు కూడా. అతనికి తెలుస్తుంది డిటెక్టివ్ కిమ్ ఇంకా చనిపోలేదు, ప్రాణాలతోనే బ్రతికే ఉండి అతని జాబ్ని కూడా చేసుకుంటున్నాడని. అంటే వీళ్ళు ఫేక్ డిటెక్టివ్స్ అని అతనికి తెలియదు కాబట్టి అతను దాన్ని నిజమని నమ్ముతున్నాడు. అందుకే ఈ డాక్టర్ కొంతమంది రౌడీల్ని కూడా హైర్ చేసి డిటెక్టివ్ కిమ్ అయినా మన జాంబీ పైన ఒక కన్నేసి ఉంచమని అప్పుడప్పుడు వెళ్ళి వాడిని బెదిరించి కుదిరితే చంపేమని కూడా ఆర్డర్ వేస్తాడు. ఈ రౌడీలు డాక్టర్ చెప్పినట్టే జాంబీని చంపేయడానికి చాలా ట్రై చేస్తారు. ముందైతే జాంబీ వాళ్ళ ఇంటి మొత్తంలోనూ కూడా ఎలక్ట్రిక్ ట్రాప్స్ ని సెట్ చేస్తారు, కానీ ఆ ట్రాప్స్ లో వాళ్ళే పడతారు. ఆ తర్వాత ఈ రౌడీలు ఇంకొంతమంది రౌడీలను తెచ్చుకొని జాంబీ పైన కొట్టడానికి అయితే దిగుతారు, కానీ జాంబీ వీళ్ళందరినీ చిత్త కొట్టేసి తన ఇంటి నుంచి అయితే తరిమి కొడతాడు. ఇంక రౌడీలకి విసుగు పుడుతుంది, వీళ్ళకే ఓపిక అయిపోయి ఉంటుంది. కాబట్టి డాక్టర్ వీళ్ళకి ఇచ్చిన డబ్బుల్ని మళ్ళీ తిరిగి డాక్టర్ మొహానికే కొట్టి, ప్లీజ్ దయచేసి మాకు మళ్ళీ ఇలాంటి పనులు అయితే అస్సలు ఇవ్వద్దు. వాడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడంటే వాడు ఒక మృగంలాగా తయారవుతున్నాడు, కుదిరితే నన్ను కూడా చంపేసి తినేలా ఉన్నాడేంటి. నేను వాడి గుండెని కూడా పీల్చి పిప్పు చేయడానికి ట్రై చేశాను, కానీ అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. వాడైతే ఒక మనిషిలా నాకు అస్సలు అనిపించట్లేదని చెప్తారు. ఈ రౌడీల వల్ల జాంబీ ప్రాణాలు పోకపోయినా సరే డాక్టర్ అంత సాడ్గా ఏమీ ఫీల్ అవ్వడు. ఎందుకంటే ఈ రౌడీలందరూ కూడా మన జాంబీ యొక్క డిఎన్ఏని తీసుకొచ్చి డాక్టర్కి ఇవ్వగలిగారు కాబట్టి. డాక్టర్ అయితే మింగ్హావ్ యొక్క ఈ డిఎన్ఏ పైన వెంటనే రీసెర్చ్ కూడా స్టార్ట్ చేస్తాడు. రీసెర్చ్ మొత్తం పూర్తయిన తర్వాత మింగ్హావ్ ఒక జాంబీ అన్న విషయం అయితే డాక్టర్ తెలుసుకున్నాడు. డాక్టర్ వెంటనే అతన్ని ఫుల్గా కప్పేసుకునేలా ఒక మాస్క్ని అయితే పెట్టుకొని మింగ్హావ్ దగ్గరికి అయితే వచ్చేసి ఏదో ఒక లిక్విడ్ని అయితే నేలపైన ఉంపి మింగ్హావ్ని అన్కాన్షియస్ అయ్యేలా చేయగలుగుతాడు. వెంటనే మింగ్హావ్ని కూడా అతని ల్యాబ్కి తెచ్చేసి కట్టి పడేస్తాడు ఒక మంచానికి. మెలకు వచ్చిన తర్వాత మింగ్హావ్ డాక్టర్ని అడుగుతాడు, అసలు నువ్వు ఎందుకు ఇలాంటి చెత్త ఎక్స్పెరిమెంట్లన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నావని. ఇక్కడే డాక్టర్ రివీల్ చేస్తాడు, డాక్టర్కి ఒక భార్య ఉండేది. ఆ భార్య అంటే డాక్టర్కి చాలా ఇష్టం, కానీ ఆవిడ చనిపోయిందంట. అతని భార్య లేని జీవితం వృధా అనుకున్న ఈ డాక్టర్ అతని భార్యని ఎలాగైనా మళ్ళీ బ్రతికించుకుందాం అనుకున్నాడు. అందుకే ఇలాంటి ఇల్లీగల్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా చేయడం మొదలుపెట్టాడు. ఒక ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యి ఉంటుంది, అతని భార్యని మళ్ళీ బ్రతికించుకోగలుగుతాడు. కానీ అతని భార్య మనిషిలాగా కాదు, ఒక జాంబీలాగా మళ్ళీ ప్రాణం పోసుకుంది. కానీ నాకు నా వైఫ్ జాంబీలాగా ఉండడం నచ్చలేదు కాబట్టి నేను మళ్ళీ తన్ని హ్యూమన్ లాగా మార్చడానికి ఇంకొక ఎక్స్పెరిమెంట్ని స్టార్ట్ చేశాను. నేను చేస్తున్న ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన వేస్ట్ ఇంకా ఇంజెక్షన్స్ ఇంకా లిక్విడ్స్ అన్నీ కూడా నేను ఆ అడవిలోనే డిస్పోజ్ చేయిస్తాను. నా ఈ ఇల్లీగల్ ఎక్స్పెరిమెంట్స్ అన్నిటి గురించి కూడా డిటెక్టివ్ కిమ్ అయితే తెలుసుకున్నాడు. అందుకే డిటెక్టివ్ కిమ్ ప్రాణాలని ఎవరికి తెలియకుండా తీసేశాను, అతని ఆచూకీ కూడా ఎవరికి తెలియనివ్వకుండా చేశానని చెప్పాడు. డాక్టర్కి తెలియని విషయం ఏంటంటే ఏ అడవిలో అయితే డాక్టర్ అతని మెడిసిన్స్ అన్నిటినీ కూడా డిస్పోజ్ చేయిస్తాడో అక్కడే మింగ్హావ్ యొక్క డెడ్ బాడీ కూడా ఉండింది. అంటే షాన్ మింగ్హావ్ని షూట్ చేసి ఇంజోర్ చేసి చంపేసి ఇక్కడికి తెచ్చి పడేసి ఉంటాడు. సో ఈ మెడిసిన్స్ అన్నిటి ఎఫెక్ట్ మింగ్హావ్ పైన పడడంతో చనిపోయిన మన మింగ్హావ్ అయితే మళ్ళీ ప్రాణం పోసుకుంటాడు ఒక జాంబీ లాగా. సోనియా మింగ్హావ్ యొక్క లొకేషన్ని ట్రాక్ చేస్తూ డాక్టర్ యొక్క ఇంటికి అయితే వచ్చేస్తుంది, కానీ గేట్ క్లోజ్ అయి ఉంటుంది. కానీ అతని యొక్క ఇంటి ఎలక్ట్రిసిటీ మీటర్ అయితే ఇంకా నడుస్తూనే ఉండడంతో సోనియాకి ఎక్కడో డౌట్ కొట్టడంతో అయితే తను ఆ ఇంట్లోకి వేరొక రూట్లో నుంచి దూరిపోతుంది. బయట నుంచి అది నార్మల్ ఇల్లు కనిపించినా సరే లోపలికి వచ్చి చూస్తే చాలా పెద్ద ల్యాబ్ కట్టేసి ఉంటాడు. ఈ ల్యాబ్లో అతనికి నచ్చిన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా ఇల్లీగల్గా ఎవరికి తెలియకుండా అయితే చేస్తూ ఉన్నాడు డాక్టర్. ఈ విషయాలన్నీ సోనియా తెలుసుకుంటూ నిదానంగా నడుచుకుంటూ అయితే మింగ్హావ్ దగ్గరికి వచ్చేస్తుంది. సోనియా మింగ్హావ్ని కాపాడడానికి అయితే ముందుకి వచ్చేస్తూ ఉంటుంది, కానీ వెనక పక్క చూసుకోదు. ఆ వైఫ్ జాంబీ ఉంది కదా, తను కేజ్ నుంచి విడిపించుకొని అయితే సోనియాని తినేయడానికి వచ్చేస్తుంది. మింగ్హావ్ కూడా కరెక్ట్ టైంకి విడిపించుకొని అయితే సోనియాని పక్కకి లాగేస్తాడు. సడన్ గా ఈ రెండు జాంబీస్ కూడా మనుషులకి అసలు అర్థం కానీ ఏదో జాంబీ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటూ ఉంటాయి. అంటే మింగ్హావ్ ఆ వైఫ్ జాంబీని అడుగుతూ ఉంటాడు సోనియాని ఏం చెయ్యొద్దు అన్నట్టు. కాసేపటికి గన్ తీసుకొని అక్కడికి డాక్టర్ కూడా వచ్చేస్తాడు. మింగ్హావ్ డాక్టర్ పైన అటాక్ చేస్తే డాక్టర్ కూడా తిరిగి మింగ్హావ్ని కొడుతూ ఉంటే వీళ్ళిద్దరి యొక్క ఈ కొట్లాట్లో గన్ నుంచి బుల్లెట్ అయితే బయటకి వచ్చేస్తుంది. చూస్తే ఆ బుల్లెట్ స్ట్రైట్గా వెళ్ళి డాక్టర్ యొక్క భార్యకి తగులుతుంది. కరెక్ట్గా వెళ్ళి హెడ్కి తగలడం వల్ల భార్య అయితే ఆన్ ద స్పాట్ చనిపోయింది. డాక్టర్ అతని వైఫ్ కోసమే కదా ఈ ఎక్స్పెరిమెంట్లన్నీ కూడా కష్టపడి చేశాడు. అతని వైఫ్ని కోల్పోయిన డాక్టర్కి చాలా కోపం వస్తుంది. అంతకన్నా ఎక్కువ బాధ రావడంతో అతని కళ్ళంట నీళ్ళు కూడా వచ్చేస్తాయి. ఈ గొడవ మొత్తం జరుగుతున్న టైంలోనే సోనియా పోలీసులకి కాల్ చేస్తుంది. ఈ పాటికి పోలీసులు కూడా అక్కడికి వచ్చేసి డాక్టర్ ఇప్పటి వరకు చేసిన తప్పులన్నిటికీ కూడా అతన్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసేస్తారు. ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది. మెయిన్ విలన్ని వీళ్ళు బీట్అవుట్ చేస్తారు కాబట్టి వీళ్ళు సంతోషపడుతూ ఉన్న టైంలోనే వీళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ అయితే వస్తుంది. ఆ డాక్టర్ అతని మెడిసిన్ని అతనే తీసుకున్నాడంట. దానివల్ల ఇప్పుడు అతను ఒక పవర్ఫుల్ జాంబీ లాగా మారిపోయాడు. పోలీసులందరినీ కూడా కొట్టి కార్లో నుంచి అతను ఎస్కేప్ అయిపోయి ఉంటాడు. సోనియాని కూడా కిడ్నాప్ చేసి ఒక బేస్మెంట్లోకి తెచ్చి తను అక్కడ బందీగా పెట్టుకుంటాడు. జాంబీ సోనియాని కాపాడడానికి చాలా వేగంగా అయితే ఆ బేస్మెంట్
బేస్మెంట్ దగ్గరికి వచ్చేస్తాడు. జాంబీ దగ్గర గన్ కూడా ఉంటుంది కానీ డాక్టర్ని షూట్ చేయలేకపోతాడు. ఎందుకంటే జాంబీది మంచి మనసు కాబట్టి. అదే టైంకి డాక్టరే హైర్ చేసుకున్న ఆ రౌడీలు అయితే 4 మాస్కులను తీసుకొచ్చి 2 మాస్కుల్ని వీళ్ళిద్దరికి కూడా ఇస్తారు. తర్వాత డాక్టర్ తయారు చేసిన అదే పాయిజనస్ కెమికల్ని అక్కడ కింద నేలపైన పడేసి రూమ్ మొత్తంలోనూ కూడా ఆ పాయిజనస్ కెమికల్ స్ప్రెడ్ అయ్యేలా చేస్తారు. దానివల్ల వీళ్ళ నలుగురు సేఫ్గానే ఉంటారు. కానీ డాక్టర్ మాస్క్ పెట్టుకోకపోవడం వల్ల అతను ప్రస్తుతానికి అన్కాన్షియస్ అయిపోతాడు. కాసేపటికి డాక్టర్ కూడా కదలకపోయేసరికి వీళ్ళందరూ కూడా కెమికల్ ఎఫెక్ట్ తగ్గడంతో మాస్క్ని తీస్తారు. ఒక అబ్బాయికి ఇంకా డౌట్గానే ఉంటుంది, డాక్టర్ నిజంగానే అన్కాన్షియస్ అయ్యాడా లేకపోతే డ్రామా చేస్తూ ఉన్నాడా అని. అందుకే డాక్టర్ని చెక్ చేయడానికి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ డ్రామానే చేస్తున్నాడంట. వీడినైతే గట్టిగా లాగేసుకొని వాడిని కొరికి తినేసి చంపేయడానికైతే చూస్తాడు. మింగ్హావ్ కళ్ళ ముందే ఒక ప్రాణం పోవడం మింగ్హావ్ అస్సలు చూడలేడు కాబట్టి ఇంకా గన్ని తీసి అయితే స్ట్రైట్గా డాక్టర్ యొక్క ఫోర్ హెడ్ మీదకి షూట్ చేసి డాక్టర్ యొక్క చాప్టర్ని ఇంతటితో క్లోజ్ చేసేస్తాడు. డాక్టర్ చనిపోయిన తర్వాత మింగ్హావ్ చాలా బాధపడతాడు. ఎందుకంటే అతనికి ఇప్పటి వరకు ఒక చిన్న హోప్ అన్న ఉంది. ఈ డాక్టర్ ఇంకేదైనా ఎక్స్పెరిమెంట్ చేసి అతన్ని జాంబీ నుంచి మళ్ళీ ఏదో ఒకలాగా మనిషిలాగా మార్చగలుగుతాడేమో అని. కానీ ఇప్పుడు డాక్టరే చనిపోయాడు కాబట్టి ఇంకా జీవితంలో అతను ఎప్పటికీ కూడా ఒక నార్మల్ హ్యూమన్ లాగా అవ్వలేడు. సో మింగ్హావ్ అయితే ఇంకా మనుషులందరి మధ్యన ఒక నకిలీ మనిషిలాగా అసలు జీవించాలనుకోవట్లేదు కాబట్టి అతను వీళ్ళందరికీ కూడా దూరంగా ఎక్కడికో వెళ్ళిపోతాడు. సోనియా కూడా ఆమె యొక్క డిటెక్టివ్ జాబ్ని కంటిన్యూ చేస్తుంది. చాలా డబ్బుని సంపాదిస్తుంది కానీ మింగ్హావ్ని చాలా మిస్ అవుతుంది. సీన్ కట్ అయ్యి 1 year తర్వాత సీన్ని చూపిస్తారు. సోనియాకి ఒక హాలోవిన్ పార్టీ ఇన్విటేషన్ కార్డ్ అయితే వస్తుంది. సోనియా ఆ పార్టీకి వెళ్దామని నిర్ణయించుకుంటుంది. బికాస్ ఎక్కడో తన మనసుకి అనిపిస్తుంది ఆ పార్టీకి మింగ్హావ్ వస్తాడేమో అని. సోనియా కరెక్ట్గానే ఆలోచించింది. ఆ పార్టీకి మింగ్హావ్ వచ్చి ఉంటాడు. వైట్ సూట్లో మింగ్హావ్ని సోనియా అయితే దూరం నుంచి చూస్తుంది. వీళ్ళిద్దరూ కూడా 1 సంవత్సరం తర్వాత కలవడంతో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా గట్టిగా అరిచి వినిపించేలా ఒకటి చెప్తాడు, పార్టీలో ఒక అమ్మాయిని మర్డర్ చేసి చంపేశారని. దీని అర్థం మన ఇద్దరి డిటెక్టివ్స్కి కూడా నెక్స్ట్ కేసు వచ్చేసిందని. సో సోనియా నుంచి దూరంగా వెళ్ళిపోయిన మింగ్హావ్ అయితే ఈ కొత్త కేసుని సాల్వ్ చేయడానికి మళ్ళీ సోనియాతో కలిసి డిటెక్టివ్ జాబ్ చేయబోతున్నాడు అన్నట్టుగా చూపించి ఈ స్టోరీని అయితే ఎండ్ చేస్తారు. ఈ జాంబీ డ్రామా నార్మల్ జాంబీ స్టోరీ లైన్స్తో పోలిస్తే కొంచెం యూనిక్ అండ్ డిఫరెంట్గా ఉంది. మీ అందరికీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూడగలుగుతారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఇంకా జాంబీ స్టోరీస్ని నేను ఇప్పటికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. వాటిని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి.